హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్ బొడ్డుపల్లి. మనకు రీసెంట్లీగా మొన్న గత 6 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల బారిన పడిన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ఒకటండి, నెక్స్ట్ ఇంకోటి కరీంనగర్ సిరిసిల్ల జిల్లా అండి. ఆంధ్రలో మాత్రం విజయవాడ మాత్రం చాలా ఘోరంగా అడుగంటిపోయినాయి. మొత్తం కార్లతో సహా తేలికపోతున్నాయి. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది కానీ రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడంటే చనిపోయిన గృహాలకు 5 లక్షల పారితోషికం ఇస్తా అని చెప్పిండు. ఆయన చెప్పింది బాగుంది. మరి మన జంతువులు ఆవులు కానీ మేకలు కానీ చనిపోతే ఒక్కొక్క దానికి 50,000 రూపాయలు పారితోషికం ఇస్తా అని చెప్పిండు సార్. ఓకే, బికాస్ ఐ అండర్స్టాండ్. కాకపోతే ఏంటంటే సార్ ఇప్పుడు రీసెంట్లీ ఏంటంటే మనకు డిఎస్సి కూడా రిలీజ్ చేసిండు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ స్టడీ గురించి. ఈ విషయం మాత్రం నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాను సార్ గారికి. ఎందుకంటే డిఎస్సి గురించి ఎంతమంది విద్యార్థులు చూస్తున్నారో మాకు తెలుస్తుంది. ఓకే, కాంగ్రెస్ బై సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి. ఒక విషయాన్ని వివరించుకుంటూ పోతుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా వచ్చి ఏం మాట్లాడుతుందండి? అధికారంలో మనం ఉన్నప్పుడు ఇంటి తాళం చేయి మన దగ్గర ఉన్నప్పుడు తాళం చేయి తీయాలి, ఇంట్లో చెత్తను తుడుచుకోవాలి, ఇంకా నీకు నచ్చకుంటే కడుక్కోవాలి. ఎందుకంటే టేక్ ఆన్ ఫర్ యూర్ రూమ్, టేక్ ఫర్ యువర్ చార్జ్, స్టేట్ చార్జ్ ఫర్ సీఎం పోస్టు అన్నప్పుడు రాష్ట్రంలో ఏదన్నా కానీ గమనించాలి సార్. అది విన్నావా? ఒక ఖమ్మం జిల్లా అంటే కాదు, కరీంనగర్ చూడండి. ఎందుకంటే వరద బాధితులు ఎంత దారుణంగా నష్టపోయారో మనకు తెలుసు. కార్లే గల్లంతైనాయి. ఎక్కడో ఖమ్మం జిల్లా జగ్గారావుపేటలో కొట్టుకున్న కార్లు 5 ఏరినాయి ఆంధ్రలో అలా. కాబట్టి మీరు సమీక్ష ఏమని ఉన్నది సార్? మేము అట్లా పోయినాం ఇట్లా పోయినా అంటే కాదు సార్. ఒక్కటి ప్రజానీకానికి మీరు ఒక మార్పు చేయదలుచుకుంటే సరైన విషయపూరితంగా ఒక సమాధానం ఇవ్వండి, బాగుంటుంది. ఎందుకంటే వర్షాల బారిన రైతులు మోసపోయారు, రేకుల గృహ నిర్మాణాలు మోసపోయారు, ఎల్ఐజీ వాళ్ళు కూడా మోసపోయారు సార్. ఎల్ఐజీ అంటే లో క్లాస్ వాళ్ళు, ఎల్ఐజీ లో ఇంప్రూవ్మెంట్ గ్రూప్స్. అట్లా మీరేం చేయదలుచుకుంటే సార్ చేయండి. కానీ ఏంటంటే సార్, ఒకటి మీరు హైదరా నచ్చింది సార్, చెరువుల కబ్జా కానీ బావుల కబ్జా కానీ. ఇంకోటి సార్ మంచిగా అనిపిస్తుంది మీ యొక్క ఏంటంటే మీ యొక్క పరిపాలన మాకు నచ్చింది. ఏంటంటే సార్ ఉచిత బస్సు ఒకటి, ఇంకోటి మహాలక్ష్మి రిజర్వ్గా మాకు తెలియదు సార్, ఉచిత గ్యాస్ కూడా మాకు తెలియదు. మేము కూడా సామాన్య మనుషులమే. మీరు వచ్చిన కొత్తలో డిసెంబర్లో మీరు డిసెంబర్ సీఎం 9 సీఎంఏ సార్. మేము జనవరిలో అప్లికేషన్ పెట్టినాం సార్. మహాలక్ష్మి ఇంకా మాకు రాలేదు సార్, అందుబాటులో లేదు. కాకపోతే ఉచిత బస్సు ఇంకోటి మంచిది సార్. ఒక్కటి ఇప్పుడు చెరువుల కబ్జా నుంచి మీరు చేస్తారు సార్, ఈ యొక్క దర్యాప్తు నచ్చింది సార్. ఇట్లా ఒక మనిషి యథావిధిగా పోడ్చుకుంటూ పోతుంటే తెలుస్తుంటుంది, గుట్టేడుంది, ఇక్కడ చెట్టు ఉంది, చీమ ఉంది, ఇక్కడ రాయి ఉంది, రప్పు ఉంది అని మీరు గమనిస్తారు. మీ ఒక్కటి నాకు హ్యాట్స్ ఆఫ్ సార్, నచ్చింది. చెరువుల కబ్జా కానీ ఏదని మంచి చేస్తారు సార్ మీరు. కాకపోతే ఒకటే సార్, వరద బాధితులను ఆదుకోండి సార్, అంతే. తెలంగాణ రాష్ట్రం టోటల్గా చనిపోయిన వాళ్ళు ఎంతమంది రోజు సార్ తెలియదు, గాయపడ్డ వాళ్ళు ఎంతమంది రోజు సార్, కొట్టుకుపోయిన వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు సార్. మనకు వర్ష ప్రభావం అది, దానికి మనం ఊరేం చేయలేం సార్. కాకపోతే సార్ మాకు కన్నతల్లి లాంటిది ప్రభుత్వం. మేము ఇట్లా మీరు స్పందిస్తారని చెప్పి మనవి వేసుకుంటున్నాం సార్. వరద బాధితులకు ఒకటి మనవి ఒక్కటి సార్, మీరు మెయిల్ చేయండి సార్. ఇంకోటి సార్, డిఎస్సి కూడా మీరు రిలీజ్ చేసి సార్. థ్యాంక్ యూ సార్ రేవంత్ రెడ్డి సార్. ఇలా మీరు చేస్తుంటే సార్ మాకు మంచిగా అనిపిస్తుంది సార్. హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి సార్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్స్.